చాలా మందికి పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఈ మూడింట్లో ఏది ఏ టైప్ అనేది చాలా మందికి తెలియదు. చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంటారు. సో ఏది ఏ కండిషన్ అనేది క్లారిటీగా తెలియదు. సో దీని గురించి ఒకటి మూడింట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది కొంచెం క్లారిటీగా ఈరోజు మాట్లాడదాం. నమస్తే, నేను డాక్టర్ సురేష్ బుద్ధ, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి. సో పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా సో చాలా ఇరిటేటింగ్ ప్రాబ్లమ్స్ అందరికీ తెలిసిందే. సో మోషన్ పోయేటటువంటి మార్గం దగ్గర విపరీతమైనటువంటి నొప్పితో కూడినటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. అండ్ కొంతమందిలో బ్లడ్ పడడం కానీ, కొద్ది మందిలో వాపులు రావడం కానీ, కూర్చోడానికి కష్టం అనిపించడం, నడుస్తున్నప్పుడు ఇబ్బంది అనిపించడం, వర్క్ చేసేటప్పుడు కష్టం అనిపించడం, ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తాయి. అలానే మోషన్స్ చాలా కష్టంగా పోవడం, లేదంటే ఇర్రెగ్యులర్ గా పోవడం, రోజుకి 3-4 సార్లు పోతూ ఉంటారు కొంతమంది. ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడాను ఈ పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ, ఫిస్టులా కానీ లీడ్ చేస్తాయి. బట్ ఏం డిఫరెన్స్ ఏంటి? ఎక్కడ మనం ఏ కండిషన్ పైల్ గా చెప్తాం, ఏ కండిషన్ ని ఫిషర్ గా చెప్తాం, ఏ కండిషన్ ఫిష్ లాగా చెప్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిషర్ అంటే యానల్ మార్గం దగ్గర ఎక్కడైనా కూడా మ్యూకస్ మెంబ్రేన్ అనేది కట్ అయినట్టు ఉండడం ఫిషర్ అంటాం. సో ఈ ఫిషర్ అనేది రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మోషన్ టైట్ గా అనిపించడం, దాన్నే కాన్స్టిపేషన్. హార్డ్ స్టూల్స్ ఎవరికైతే వస్తూ ఉంటాయో వాళ్ళలో అధికంగా ఫిషర్స్ తొందరగా ఫామ్ అవుతాయి. అండ్ పైల్స్. సో పైల్స్ లో యూజువల్ గా ఏంటి అంటే, పైల్ అంటే యానల్ రింగ్ దగ్గర ఉండేటటువంటి వెయిన్స్ అనేవి ప్రెషర్ ని తట్టుకోలేక కొంచెం స్వెల్లింగ్ అనేది వస్తుంది. ఆ స్వెల్లింగ్ వల్ల ఏమవుతుందో కిందకు జారినట్టు అనిపిస్తాయి. ఆ కిందకు జారడం వల్ల మోషన్ పోయే మార్గం దగ్గర చాలా మంది క్లీన్ చేసుకునేటప్పుడు కూడా పిలకల్లాగా తగలడం జరుగుతూ ఉంటాయి. వీటిని మనం పైల్ అని అంటాం. సో వీటిలో ఏంటంటే రెండు రకాలు, మళ్ళీ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ పైల్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ అంటే బయటికి కనిపించేటటువంటివి, బయటికి తగిలేటటువంటివి. ఇంటర్నల్ అంటే కాస్త ఒక 1 ఇంచ్ లోపలికి పెక్టేట్ లైన్ దానికి పైన చిన్నగా వాపుల్లాగా రావు. సో రెండింటిలో కూడా ఆల్మోస్ట్ సిమ్టమ్స్ అనేవి ఇంచుమించు ఒకే మాదిరిగా ఉంటాయి. లైక్ పెయిన్ అన్నది ఉంటుంది, బ్లడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి, సో కూర్చునేటప్పుడు ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ దాంట్లో కనిపించేటటువంటి సిమ్టమ్స్. సో ఫిషర్ అండ్ పైల్స్ రెండింటి తర్వాత మనం గుర్తొచ్చేది ఏంటంటే ఫిస్టులా ప్రాబ్లం. సో ఫిస్టులా అనేది ఈ రెండింటి కన్నా కాస్త ఎక్కువ ఇరిటేటింగ్ గా ఉండేటటువంటి సమస్య. ఎందుకు? ఫిస్టులా అంటే ఏంటంటే రెండు వైపులా ఓపెనింగ్ ఉండేటటువంటి ఒక ట్యూబ్ లాగా ఫామ్ అయ్యే ఒక స్ట్రక్చర్. సో ఇది బాడీలో ఎక్కడైనా రావచ్చు. యానల్ రీజన్ దగ్గర వచ్చేదాన్ని మనం పెరి యానల్ ఫిస్టులాస్ గా చెప్తా ఉంటాం. సో ఇవి యూజువల్ గా ఏంటంటే లేదా ఫిస్టులా ఇన్ యానో అని అంటూ ఉంటాం. సో ఇవి యానల్ రీజన్ దగ్గర బయటికి యానల్ రింగ్ చుట్టుపక్కల ఎక్కడైనా కూడా చిన్నగా వాపు మాదిరిగా వస్తుంది, వేడి పురుపు మాదిరిగా వస్తుంది, చాలా సివియర్ పెయిన్ గా స్టార్ట్ అవుతుంది. సో దీన్ని మనం పెరి యానల్ యాబ్సెస్ అంటాం. ఈ యాబ్సెస్ పెరిగి రిపీటెడ్ గా రావడం, డ్రైన్ అవుట్ అవడం, ఇలాంటివి జరగడం వల్ల అక్కడ ఓపెనింగ్ స్టార్ట్ అయిపోయి లోపల ఉండేటటువంటి పేగులో కూడాను ఆ ఓపెనింగ్ అనేది వస్తుంది. దీనిని మనం ఫిస్ట్ లాగా చెప్పడం జరుగుతుంది. సో ఈ ఫిస్ట్ లా రావడం వల్ల ఏమవుతుందంటే చాలా విపరీతంగా లోపల నుంచి డిశ్చార్జ్ అనేది అవుతా ఉంటుంది. పస్ లాగా లేదంటే వాటరీగా ఫ్లూయిడ్ డిశ్చార్జ్ గానే అవుతూ ఉంటుంది. చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. చాలా మందికి ఏంటంటే లోపల అండర్ వేర్స్ తడిచిపోతున్నాయండి పొద్దున్న నుండి సాయంత్రం వరకు కూర్చునేసరికి, ఇలాంటివి చెప్తూ ఉంటారు. ఇవన్నీ దాంట్లో ఉండే కంప్లైంట్స్. ఇది మూడింటికి ఉన్నటువంటి డిఫరెన్స్, ఫిషర్ అండ్ పైల్ అండ్ ఫిస్టులాస్ అనేది.